వేసుకునే అవసరం లేదు. తల్లిదండ్రులు ఏం బట్టలు ఇచ్చింటే దాన్ని నీట్గా వేసుకోవాలి, చక్కగా ఐరన్ చేసుకొని నీట్గా వేసుకోవాలి. ఒకటి. రెండవది పరిశుభ్రత. ఇవన్నీ మీకు తెలియదని కాదు, నా బాధ్యతగా చెప్తున్నాను. రెండవది పరిశుభ్రత. పొద్దున్న సాయంత్రం మంచిగా స్నానం చేసి మనము మన బాడీ స్మెల్ కానీ నోటి నుంచి దుర్వాసన కానీ రాకుండా నీట్గా చక్కగా ఉండాలి. మూడవది మన కమ్యూనికేషన్. మన తెలుగు మాతృభాషను కాపాడుకుంటూ ప్రపంచంలో పోటీ పడడానికి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడే ఇంతకుముందు అయితే పేపర్స్ అనే అవసరం, ఇప్పుడు కూడా స్కూల్లో కాలేజ్లో టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే ఎకనామిక్ టైమ్స్ తెప్పమని నా తరఫున సలహా ఇస్తున్నాను. తీసుకొని లైబ్రరీలో కొంచెం సేపు మీరు టైం స్పెండ్ చేసి చదువుకోవాలి, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నాలుగోది మనం యాటిట్యూడ్ అన్నాం, అంటే ద వే వి బిహేవ్ ఇస్ యాటిట్యూడ్. మనం ఎలా గౌరవిస్తాం పెద్దలకి, ఏ రకంగా మనం సమాజంలో మనం తల్లిదండ్రులు గౌరవిస్తాం, పక్క ఇంటి వాళ్ళు గౌరవిస్తాం, రోడ్లో ఎలా బిహేవ్ చేస్తాం. చిన్నవి ప్లాస్టిక్ వ్యతిరేకంగా మనం అంటే ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉండడం, ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. ఐదోది ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ద్వారా సమాజానికి ఏం ఉపయోగం అవుతుంది. మనం ఏ రంగంలో అయినా ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు ఇంకా మీరు జాబ్ చేసినప్పుడు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీరు సమాజానికి ఏమైనా చేస్తున్నారు, మేమేం చేయొచ్చని. మీ క్లాస్లో ఉన్న ఒక అబ్బాయో అమ్మాయో మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళు కాలేజీకి రాకపోతే 3 రోజులు జ్వరం వచ్చిందనో వాళ్ళకి బుక్ ఇవ్వడం, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సమస్య ఉంటే మీ ఇంట్లో వెళ్ళి చెప్పడం. ఈ రకంగా ఇంతకుముందు చెప్పినట్టు ప్లాస్టిక్ వాడకూడదని కానీ చెట్లు నాటాలని కానీ కాలేజీ వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు మీకు అవకాశం ఇస్తారు. సిఎస్ఆర్ కింద చాలా కంపెనీలు కూడా వస్తాయి. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే మీరు సమాజంలో మీరు బాగా కష్టపడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరు కూడా సమాజానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఫాలో చేస్తారని నమ్ముతూ ఇప్పుడు మనం జాతీయ గీతంతో కార్యక్రమాన్ని